అందరికీ నమస్కారం. నేను మీ శంకర్ని. నమస్కారం. ఇవాళ అయితే సత్యవేడు తమిళనాడు బార్డర్ దగ్గర ఉన్నాము. ఏదో విలేజ్, ఒక పెద్ద ఫార్మర్ ని కలుద్దామని అయితే వచ్చాము. కారు ఇరుక్కుపోయేసరికి ఇక్కడ ఆగిపోయి మా వంతు మంచి వీడియో ప్లాన్ చేశాను. మా వాడు చిత్తూరు వాసి అనమాట. తెలుగు తమిళ్ రెండు కూడా కవర్ చేస్తారు. ఇలాంటి వారిని తెలుగు వారు అని పిలుస్తారు. తెలుగు అంటే ఏమిటి అనుకుంటున్నారా? తెలుగును తమిళ్ని రెండింటిని కలిపితే తెలుగు అంటారనమాట. మరి నాకు కొన్ని చిన్న చిన్న డౌట్లే, పెద్దవి ఏం కాదు. నేను తెలుగులో అడిగే ప్రశ్నలకి మా వాడు తమిళ్లో సమాధానం ఇస్తారనమాట. రైతుని తమిళ్లో ఏమంటారు? వ్యవసాయి. భూమాతను నెలం. భూమాతను నెలం అంటారు. మంచిది. తర్వాత నీరుని తన్ని. మరి ఇవన్నీ పక్కన పెడితే తమిళ్ అంటే ఇష్టమా, తెలుగు అంటే ఇష్టమా? రెండు ఇష్టమే. చూసారా దొంగ. ఉండేది మా ఆంధ్ర రాష్ట్రంలో, ఇచ్చేది మాత్రం రెండింటికి ప్రాధాన్యం ఇస్తారు. ఎనీవే బానే ఉంది. మరి నేను చెప్పేదాన్ని తమిళ్లో ట్రాన్స్లేట్ చేయి. అప్పుడు నువ్వు రెండింటికి సమానత్వం పాటిస్తాను, ఒప్పుకుంటా. దేశ భాషలందు తెలుగు లెస్స. తమిళ్ ఏమంటారు? తమిళ్ ఏమంటారు చూసారుగా. దేశ భాషలందు తెలుగు లెస్స అనేది తమిళ్లో చెప్పలేడంట. అందుకే భాష అయినా యాస అయినా తెలుగు తర్వాతే. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఊరికే కనిపెట్టలేదు ఆ పదం. కాబట్టి తెలుసుకో, సరేనా? చూసారా, తమిళ్ అయినా ఇంగ్లీష్ లో అయినా తెలుగులో అయినా దేశ భాషలందు తెలుగు లెస్స అనే పదమే వాడాలి. అర్థమైందా?